Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఎవరు వస్తున్నా శర్మమ్మ గారంటే మీరేనా? అవునమ్మా మీరే. బాబు గారు, మీ మనోడు రాము. బాబు గారు, మీ అబ్బాయి భీమన్నని ఎవరో చంపేశారు. నా భీమన్నని చంపేశారు? మరి మీ తల్లి ఎక్కడ? అమ్మగారు, పాపిస్తుదానా, ఇక నీ కట్టుకథలేవి నాతో చెప్పనక్కర్లేదు. ఆడజాతిలోనే తప్పబుట్టావే నువ్వు. ఆనాడు ఆ సావిత్రి యముడితో పోట్లాడి తన భర్త సత్యవంతుడిని తిరిగి తెచ్చుకుంది. కానీ నిన్ను ప్రేమించి నీ మాయలో పడి కన్న తండ్రిని నన్ను కాదని నిన్ను పెళ్ళాడాడు. అలాంటి వాడిని దైవంగా భావించి నీ నెత్తును పెట్టుకు పూజించాల్సింది పోయి ఆ జమీందారు మీద మోజుపడి వాడిని నిర్లక్ష్యం చేశావు. చివరకు దురాశతో భర్తనే బలిగొన్న దౌర్భాగ్యురాలు. మావయ్య గారు, నన్ను ఎన్ని మాటలైనా అనండి, ఏమైనా తిట్టండి, అంతేగాని భర్తను మోసం చేసి ప్రాణం తీశానని మాత్రం నిందించకండి. నేను నిందించకపోయినా లోకం నిన్ను ఈ మాటలే అంటుందే. తక్షణమే గంచిపోయి. మావగారు, లోకానికి చెవులు తప్ప కళ్ళు లేవు. ఒక మనిషిని అన్యాయంగా వేలెత్తి చూపించడం దానికి అనాదిగా ఉన్న అలవాటు. నా బిడ్డ సాక్షిగా నేను చెబుతున్నాను, నేనే పాపం చేయలేదు. ఆ విషయం సంఘానికి తెలుసు, నా నుంచి దూరమైన ఆయనకి తెలుసు. ఈ లోకంలో 10 మంది మధ్య తలెత్తుకు బ్రతకాల్సిన వాడిని నిన్ను చెరదీసి తలవంపులు తెచ్చుకోలేను. వెళ్ళిపో. మా ఇంటిని, మా ఇంటి పేరుని, మమ్మల్ని మర్చిపోయి నీ తాడును చూసుకో. మీ అబ్బాయి గారే వెళ్ళిపోయిన తరువాత నాకు మీ నీడలో ఉండే అర్హత కూడా లేదు. కానీ వెళ్ళిపోయే ముందు నేను అడిగేది ఒక్కటే, ఒక్కసారి నా కన్న బిడ్డని కళ్ళారా చూడనివ్వండి. వీడు మా వంశానికి వారసుడు. నా కొడుకు రక్తం పంచు పుట్టినవాడు. వీడిని నువ్వు చూడడం కాదు కదా, నీ నీరు కూడా వీడి మీద పడ్డానికి వీల్లేదు. అంతేకాదు, నువ్వు తల్లివనే మాట వాడికి ఏనాటికి తెలియకూడదు. ఎందుకో తెలుసా? చెడ్డ పేరు తెచ్చుకున్న కొడుకును తల్లి భరించగలదు కానీ చెడ్డ పేరు తెచ్చుకున్న తల్లిని కొడుకు భరించలేదు. 10 మంది నీ గురించి 10 మాట్లాడుతుంటే ఆ పశుకృతం బాధపడుతుంది. అందుకే నువ్వు తల్లివనే నిజం వాడికి తెలియకూడదు. నేనే తప్పు చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఈ శిక్ష విధించారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి మిమ్మల్ని ఇదివరకే పోగొట్టుకున్నాను. కట్టుకున్న వాడిని శాశ్వతంగా పోగొట్టుకున్నాను. ఇప్పుడు కన్నవానికి కూడా లేని దాన్ని అవుతున్నాను. నిజానికి నాలాంటి ఆడ బ్రతకడమే అనవసరం. కానీ నా భర్తకిచ్చిన ఆఖరి మాట కోసం గుండెను బండ చేసుకుని బ్రతుకుతాను. బ్రతక తప్పదు కూడా. ఆగు. వెళ్లే ముద్ద ఒక్క మాట. నీ భర్తకు తండ్రినన్న గౌరవం నా మీద ఉంటే, నీ బిడ్డ రాము మీద నీకు ప్రేమే ఉంటే, ఎన్నేళ్లైనా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వే వాడి తల్లివన్న నిజాన్ని బయటికి రానివ్వనని నాకు ప్రమాణం చేసి మమతానురాగమనే చెట్టును కొట్టేడివే కాక వేళ్లతో సహా నా మనసులోంచి పీకి పారేయాలని చూస్తున్నారా మామగారు? సరే, మీ ఇష్టం, అలాగే కానివ్వండి. నా బిడ్డ భవిష్యత్తు కోసం, మీ తృప్తి కోసం మీరు చెప్పినట్టే రాము మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను వాడి తల్లినని వాడికి ఏ రోజులా చెప్పను. ఒకవేళ వాడు ఎప్పుడైనా మా అమ్మ ఏదని మిమ్మల్ని అడిగితే మీ అమ్మ కూడా చచ్చిపోయిందని చెప్పండి. Please subscribe to iDream. Please subscribe for more videos.